ఏది చేస్తే అది ధర్మం, ఏది చెబితే అది ధర్మం. ఆయన మర్యాద పురుషోత్తముడు. మర్యాద అంటే హద్దు, ఎక్కడ ఎక్కడ ఎలా ఎలా ఉండాలో హద్దు మేరకండగా జీవించినటువంటి ఆ రాముడే మానవాళికి ఏకైక ఆదర్శం అండి. ఆ ఆదర్శాన్ని ఈ సమాజం ముందు ఉంచాలనే లక్ష్యంతోనే రామ ప్రతిష్ఠ ఇంత వైభోగంగా విశ్వవ్యాప్తంగా చేయటం జరిగింది. ఎందువల్లంటే ఆ రామ ప్రభావం సమాజం మీద పడితే సమాజం మొత్తం బాగుపడుతుంది. ఇది విశ్వాసం. విశ్వాసం కూడా కాదు, అది యథార్థం. రావణాసురుడు వాళ్ళ ముఖ్య అనుచరులతో సమావేశమయ్యాడండి. సమావేశమయ్యి వాళ్ళని అడిగాడు, ఒరేయ్ ఏదైనా మంచి ఉపాయం చెప్పండి రా, సీతాదేవి లొంగే ఉపాయము అన్నాడు. వాడికి అదే ధ్యాస కదా. సరే, వాళ్ళు తలలో సమాచారం చెప్పారు. అకంపనుడు అనేవాడు చెప్పాడు, ఏమీ లేదు స్వామి, మీరు ఆ సీతాదేవిని తెచ్చేసేయండి. ఆ సీతాదేవి లేకపోతే రాముడు తనంతట తానే చచ్చూరుకుంటాడు, ఆమెను వదిలి ఉండలేడు అని చెప్పాడు అకంపనుడు. ఇట్లా తలో సలహా చెప్పారు. ఒకడు చెప్పాడు, ఏమీ లేదు ప్రభు, మీరు రాముడి వేషం వేసుకెళ్ళండి, సీత లొంగిపోతుంది అన్నాడు. అంటే రావణాసురుడు ఏమన్నాడో తెలుసండి, మనకి ఒక తలకాయే ఆలోచించగలిగినది ఉన్నది, వాడికి 10 తలకాయలు ఉన్నాయి. రావణాసురుడు అన్నాడు, ఓరి తెలివి తక్కువ వాడా, ఇట్లాంటి పనికి మాలిన ఆలోచనలు నాకు ఇవ్వక నేనే రాముడి వేషం వేసుకుంటే నాకు ఈ పాడు బుద్ధి పోయి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడతాను అని చెప్పాడు. అంటే ఆ రాముడి వేషం వేసుకుంటేనే తాను మారిపోతాను అని రావణుడే అనుకున్నాడంటే ఆ రాముని యొక్క సాహచర్యము, రాముని యొక్క ప్రభావము ఈ సమాజం మీద ఎంత ఉంటుందో ఆలోచించండి. అదేదో పురాణ విషయం అండి అని అంటారేమో, పురాణ విషయం కాదండి. ఇటీవల రామానంద సాగర్ గారు రామాయణం తీశారు కదా. ఆ రామాయణంలో రాముడికి వేసిన ఆయన ఒక ఇంటర్వ్యూలో చెబుతూ, మేము నటులుగా మాకు సర్వ విధములైనటువంటి అవలక్షణాలు ఉంటాయి, మరి దురలవాట్లు ఉంటాయండి, అదేమిటో తెలియదు ఆ రాముడి ప్రభావము. ఈ రామాయణంలో నటించటం మొదలుపెట్టాక, ఆ రాముడితో కలిసి నటించటం మొదలుపెట్టాక నాకున్న దురలవాట్లన్నీ పోయే, చివరికి కాఫీ కూడా మానేశానని చెప్పాడు ఆయన. కాబట్టి ఆ రాముని ప్రభావము ఈ సమాజం మీద ఎంత ఉంటుందో ఆలోచించండి. నిరంతరము అయోధ్యలో ఆయన పరిపాలన కాలంలో నిరంతరము రామస్మరణ చేసేవాళ్ళండి. ఇప్పటికి కూడా అంతే. మళ్ళీ ఈయన ప్రతిష్ఠించాక అదే పరిస్థితి అయోధ్యలో, జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్. ఇదే కూడా వాల్మీకి చెబుతాడు. ఆయన ఇక వర్ణించలేక వేరే రకంగా రామో రామో రామైతే రామరూప రామభూతమభూద్భువి అన్నాడు. ఏకంగా రాముడు అనే భూతం పట్టుకున్నదండి అయోధ్యలో వాళ్ళందరికీ. ఇంకే పదం రాలా ఆయనకి. అంటే అంత నిరంతరము ఆ రామస్మరణతో అయోధ్య అలా విరాజిల్లింది. ఇప్పుడు మళ్ళీ ప్రతిష్ఠ అయ్యాక అయోధ్య అంతా కూడా ఆ రామ నామమయంగానే ఉన్నది. అటువంటి అవతారం అయింది. అలా అవతరించదలుచుకుని ఈ అవతార విషయాన్ని, ఆదర్శాన్ని సమాజం ముందు ఉంచాలి. అప్పుడు కానీ ఇప్పుడు అవతారం ఎత్తాడు, ఆయన అవతారం చాలించాడు అనుకోండి, తర్వాత ఈ సమాజానికి మార్గదర్శనం, ఆ అవతారము యొక్క చరిత్ర ఈ సమాజానికి అందినప్పుడు కదా అది నిలబడేది మార్గదర్శనంగా కలకాలము. దానికి పునాది వేశాడండి శ్రీమన్నారాయణుడు. ఆయన ఏం చేశాడంటే, ఒక మాట నారదుణ్ణి పిలిచాడు. నారదా, ఒక మాట రావయ్యా అని చెప్పి ఆయన స్మరించేటప్పటికల్లా నారదుడు వచ్చాడు, కూర్చోబెట్టాడు. నీకు రహస్యం చెబుతాను, ఎవ్వరికి చెప్పకుండా ఉంటావా అన్నాడు. నారదుడి నోట్లో ఏమన్నా ఆగుతుందండి? నువ్వు గింజ నానుతుందా నారదుడి నోట్లో? అట్లాంటి నారదుడిని పిలిచి నేను ఒక రహస్యం చెబుతాను, ఎవ్వరికి చెప్పండి మహాప్రభు, ఏమిటో తొందరగా చెప్పండి అన్నాడు.
ఏ మనిషికి నువ్వు చెప్పను అని మాట ఇస్తేనే చెప్పను మహాప్రభు, ముందు అది నాకు అసలు ఉండబట్టలేకుండా ఉన్నాను, ఏమిటా రహస్యం చెప్పండి అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఆ నారదుడు వింటూ ఉండగా విష్ణుమూర్తి అన్నాడు, నారదా, నేను భూలోకంలో మనుష్యుడిగా అవతరించబోతున్నాను అన్నాడు. అయ్య బాబోయ్, విష్ణుమూర్తి మనుష్యుడిగా అవతరిస్తున్నాడు ఆ భూలోకంలో. ఆ మాట విన్నాడు, బయటకు వచ్చాడు, కడుపు ఉబ్బిపోతోంది, ఎవరితో చెప్పటానికి వీల్లేవు, ఇదేమో రహస్యం అన్నాడు. నారదుడికేమో ఆయన లక్షణమే అది కాదు, అసలు ఏదైనా ఉంటే వదిలేసేయాలి. మరి ప్రతిజ్ఞ చేశాడు, భరించలేక, కడుపు ఉబ్బిపోతూ ఉంటే భరించలేక, ఏ మనిషికి చెప్పనన్నాను అంతే కదా అని చెప్పి అడవిలోకి వెళ్ళి ఒక అరుపు అరిచాడు, అహో శ్రీ మహావిష్ణువు భూలోకంలో మనుష్యుడిగా అవతరించబోతున్నాడు అహో అని. అమ్మా అని ఊరట పొందాడు. కానీ ఆ పక్కనే ఒక పుట్ట ఉన్నదండి. సంస్కృతంలో పుట్టని వల్మీకము అంటారు. ఆ పుట్టలోనే ఉన్నాడు ఒక మహర్షి తపస్సు చేస్తూ. ఎవరాయన? వాల్మీకి. అది విన్నాడు ఆయన. అరే రే, శ్రీ మహావిష్ణువు భూలోకంలో మనుష్యుడిగా పుడుతున్నాడా? ఇప్పుడు తపస్సు కాదు నేను చేయవలసింది, ఆయన ఎక్కడ పుట్టాడో తెలుసుకుని ఆయన చరిత్రని ఈ సమాజానికి అందించకపోతే ఇక నా తపస్సు అంతా వ్యర్థము అని చెప్పి అనుకుని బయటకు వచ్చి ఆశ్రమాన్ని నిర్మించుకుని నిరంతరము కూడా ఎక్కడ పుట్టాడో అనేటటువంటి తపనతో వాల్మీకి ఈ రకమైన తపస్సులో ఉన్నాడు. అటువంటి పరిస్థితుల్లోనే నారదుడు ఒక మాట వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. వాల్మీకి మహర్షి ఈ విషయం విన్నదే నారదుడి వల్ల కదా. ఈయన త్రిలోక సంచారి, ఆయన ఎక్కడ పుట్టాడో తప్పకుండా ఈయనకి తెలిసి ఉంటుంది అనే నమ్మకంతో నారదుణ్ణి ప్రశ్నించాడండి. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంవరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. ఇది రామాయణంలో మొట్టమొదటి శ్లోకం. రామాయణం 24,000 శ్లోకాలు, గాయత్రి మంత్రాక్షరాలు 24 అక్షరాల సంపుటీకరణ అండి. ప్రతి ఒక్క అక్షరానికి 1000 శ్లోకాల చొప్పున వాల్మీకి రచించాడు. అంటే ప్రతి 1000 శ్లోకాలకి ముందు అక్షరము గాయత్రి మంత్రాక్షరంగా ఉంటుంది. తత్సవితుర్వరేణ్యం అని మనం కదా గాయత్రి చెప్పుకునేది, తాతో మొదలవుతుంది. తాది తాంతము గాయత్రి మంత్రం. ప్రచోదయాత్ అని తాతోనే అంతం. ఈ రామాయణము అంతేనండి. మొట్టమొదట తపస్వాధ్యాయ నిరతం తత్సవితుర్ తాతో మొదలు. నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగం. వాల్మీకి నారదుణ్ణి అడిగాడు, ఆయనకు కావాల్సింది ఏమిటంటే ఈ భూలోకంలో పుట్టిన ఆ శ్రీమన్నారాయణుడు ఎక్కడ పుట్టాడు, ఆయన్ని గురించి తెలుసుకోవాలి. అందుకోసం ఆయన ప్రశ్నించాడండి. కోన్వస్మిన్ సాంప్రతంలోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః విద్వాన్ కః కస్సమర్థశ్చ కశ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధః జ్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే. ఓ మహానుభావ, ఈ లక్షణాలు కలిగినటువంటి వాడు ఇప్పుడు ఈ లోకంలో ఎక్కడున్నాడయా నాకు చెప్పు అని అడిగాడు. ఈ 16 లక్షణాలని మించిన వాడు ఉండడు. నారాయణుడు భూమి మీద అవతరించి ఉంటే ఖచ్చితంగా ఈ 16 లక్షణాలతోనే ఉంటాడు. అందువల్ల ఆ ప్రశ్న వేశాడు. అప్పుడు చెప్పాడు వాల్మీకి, ఇక్ష్వాకు వంశ ప్రభవో రామో నామ జనైశ్రుతః. ఓ వాల్మీకి మహాముని, ఇక్ష్వాకు వంశంలో పుట్టాడయా నువ్వు అడిగినటువంటి వాడు, రాముడు అని చెప్పి ఆయన పేరు అని చెప్పి. అలా ఈ రామాయణము అవతరించిందండి భూలోకానికి. ఆ విధంగా నారదుడు చెప్పినటువంటి విషయాన్ని ఆధారంగా చేసుకుని బ్రహ్మదేవుని యొక్క అనుగ్రహంతో వాల్మీకి మహర్షి రామాయణాన్ని రచించాడు. ఒక్క విషయం మీ ముందు ఉంచి నేను సెలవు తీసుకుంటాను.
ఏదైనా ఇటువంటి కార్యక్రమాల ద్వారా రెండు మంచి విషయాలు రాముడికి సంబంధించినటువంటి స్మరణ చేసుకోవచ్చని చెప్పి నేను ఈ సన్మాన కార్యక్రమాలకి అంగీకరిస్తున్నాను తప్పితే నాకు ఏమీ కూడా దీని మీద కోరిక కాదు. అదొకటి మనవి చేస్తున్నాను. రెండవది ఏమిటంటే శ్రీరామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహము ఇది. ఎందుకంటే రామునికి ఒక లక్షణం ఉన్నదండి. ఇందాక చెప్పానే 16 లక్షణాలు. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ, అత్యంతము కృతజ్ఞత ఆయన యొక్క లక్షణం. అరణ్యవాస యుద్ధం, రామరావణ యుద్ధంలో తనకు సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా ఆయనకి పట్టాభిషేకం జరగంగానే వాళ్ళందరికీ ఆయన సన్మానం చేశాడండి. అంగదుడికి, సుగ్రీవుడికి, విభీషణ అందరికీ కూడా సన్మానం చేశాడు అద్భుతంగా. అనేక రకాల చీనాంబరాలు, ఆభరణాలు ఇచ్చి. ఆంజనేయ స్వామికి కూడా అద్భుతమైనటువంటి వస్త్రాలు, అమూల్యాభరణాలు ఇచ్చి, సీతకిచ్చి హనుమంతుడికి ఇప్పించాడు. మిగతా వాళ్ళకి తానే సన్మానం చేశాడు. హనుమంతుడిని మాత్రం సీతా చేత ఇప్పించాడు. ప్రతి చర్యలో కూడా రాముని యొక్క చాలా విశిష్టత ఉంటుందండి. అది మనం గ్రహించాలి. జటాయువుని తాను దహనం చేశాడు. రాక్షసుని సంహరించాల్సి వాణ్ణి దహనం చేయాల్సి వచ్చేటప్పటికీ లక్ష్మణ వాడిని దహనం చెయ్యన్నాడు. ఎందుకని చాలా వీటిలన్నిట్లో, ఇటువంటి సంఘటనలు అన్నిట్ల వెనకాల కూడా ధర్మస్వరూపుని యొక్క ధర్మం ఉంటుంది. ఎందుకు సీత చేత ఇప్పించాడు హనుమంతునికి? వాళ్ళలాగా తనే ఎందుకు చేయలేదంటే, ఆ సీత వార్త తెచ్చినందుకు చూసి వచ్చినప్పుడు రాముడు అన్నాడు, హనుమాన్ ఇంతకంటే నేనేమి ఇవ్వగలను నీకు అని చెప్పి అసాధారణమైనటువంటి, ఎవ్వరికి ఇవ్వనటువంటి కౌగిలి హనుమంతునికి ఇచ్చాడు. దాన్ని మించింది మరొకటి లేదు. రామావతార పరిసమాప్తిలో కొన్ని వేల సంవత్సరాలుగా తపస్సు చేసుకున్నటువంటి మహామునులందరూ వచ్చి రాముణ్ణి ఒక కోరిక కోరారండి. ఏమిటంటే, ఒక్క మాట నిన్ను కౌగిలించుకోవాలని ఉన్నదయ్యా అన్నారు. పుంసాం మోహన రూపుడు రాముడు. కౌగిలించుకోవటము అంటే మధుర భక్తి అంటారు దాన్ని. ఆ మధుర భక్తి పరవశులై వాళ్ళు రాముడిని అడిగితే రాముడు అన్నాడు, ఇప్పుడు ఇచ్చేది కాదు, అది ఏకపత్ని వ్రతుణ్ణి వచ్చే అవతారంలో అవకాశం ఇస్తాను అన్నాడు. ఈ మహా తపస్సంపన్నులే గోపికలుగా పుట్టి రాసలీలలో ఆ కృష్ణ పరమాత్మ యొక్క కౌగిలి సుఖాన్ని పొందారండి. లేకపోతే ఆ పరమాత్మ కౌగిలిని పొందే భాగ్యము సామాన్యులకి ఎట్లా ఒక గొల్లపిల్లకు వస్తుందండి? వాళ్ళు మహా తపస్సంపన్నులైన మహర్షులు, వాళ్ళే అలా పుట్టారు. అందువల్లే వాళ్ళకి ఆ భాగ్యం కలిగింది. సామాన్యమైన భాగ్యం కాదు. ఏదో తపస్సు, ఎంతో జన్మాంతర సుకృతం ఉంటే కానీ అలాంటి భాగ్యం కలగదండి. ఆ విధంగా ఆయన యొక్క లక్షణము కృతజ్ఞత. అలా అనితర సాధ్యమైనటువంటి ఆ కౌగిలిని హనుమంతునికి ఇచ్చాక అసాధ్యమైనటువంటిది ఈ వస్తువుల్ని తర్వాత ఇవ్వటం అంటే దాన్ని అవమానపరిచినట్లు, అంతే కదా. అన్నిటినీ మించినది అని ఇచ్చి తర్వాత ఇదిగో గొప్ప బహుమానం ఇస్తున్నాను అంటే అది దీనికంటే ఎక్కువదైపోలా. అందువల్ల ఆయన ఇవ్వాలా, సీత చేత ఇప్పించాడు. ఇంత ఇచ్చినా ఆమెకు తృప్తి కలగలేదండి. పట్టాభిషేక సమయంలో మహారాజ్ఞిగా ఆమెకి ధరింపజేసినటువంటి అనర్ఘ మణిహారం అది తీసి రాముడికేసి చూడటం, వానరులకేసి చూడటం అలా చేస్తోందిట. భర్త అనుమతి లేనిదే ఏది ఇతరులకి ఇవ్వకూడదు. ఆ ధర్మ స్వరూపిణి ఆమె సీతాదేవి. అలా చూస్తుంటే శ్రీరామచంద్రుడు అన్నాడు, ప్రదేహి సుభగే హారం యస్య తుష్టాసి భామిని. సీత, ఎవరి యందు నీకు తృప్తి ఉన్నదో, ఎవరు పరాక్రమవంతులు, శౌర్యవంతులు నిత్యము, అటువంటి వాళ్ళకి
ఈ ఆహారం అని అంటే ఆహారం కూడా హనుమంతునికి ఇచ్చి తృప్తి పొందిందండి సీతామాత. అలా కృతజ్ఞతా లక్షణము పరిపూర్ణంగా రాముని యందు ఉన్నది. ఇసక పోసినందుకే దాన్ని కూడా ఊరికినే వదిలిపెట్టలేదు, ఉడతకు కూడా దాన్ని అలా ఇప్పటికి కూడా మనం ఆ రామానుగ్రహాన్ని ఆ ఉడత యందు చూస్తున్నాం. అది ఆయన యొక్క తత్వం. కాబట్టి ఏదో ఈ మాత్రం తపస్సు చేసి యంత్రం ఇచ్చావురా, కాబట్టి నీకు కూడా అలా వానరులకి చేసినట్లుగా సన్మానం చేస్తాను అనే రాముడు మీ రూపంలో రామ ప్రతినిధులుగా మీరు వానర ప్రతినిధునిగా నాకు సన్మానం చేస్తున్నారు అని మాత్రమే నేను దీన్ని స్వీకరిస్తున్నాను. ఇలాంటి మహద్భాగ్యం కలిగించినటువంటి మీ అందరికీ కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. కొందరు ఈ కాసలనాడు ఈ శాఖవారి సన్మానము అనేటప్పటికీ శాస్త్రి గారు మీరు అలా సంకుచితంగా ఉంటుందేమో మీరు ఇలా ఒప్పుకుంటే అని అన్నారు. అంటే నేను అన్నాను, ప్రతి మనిషికి కూడా చాలా వృత్తాలు ఉంటాయి. మనిషి తన వరకు ఒక వృత్తం, తనకు ఆకలి వేస్తుంటే పక్క వాళ్ళకు కూడా పెట్టకుండా తినేస్తాడు. అది ఒక చిన్న పరిధి. దానికంటే పెద్ద వృత్తము తన కుటుంబం, దానికంటే పెద్ద కుటుంబం తన గ్రామం, లేకపోతే తన కులము, లేకపోతే తన ఉద్యోగ పరిధి, ఎన్జిఓస్ అని నాన్ ఎన్జిఓ. ఏ ఒక్కటి ఇంకో దానికి వ్యతిరేకమేం కాదు. కుల సంఘాలు పెడుతున్నారు అంటే మిగతా కులాలకి వ్యతిరేకమేం కాదు, పెట్టుకుంటున్నారు కదా కుల సంఘాలు. అట్లాగే దానిలో కూడా శాఖోపశాఖలు పెట్టుకోవచ్చు. నిన్న మా అన్నదానం వారి వంశం వాళ్ళే నాకు సన్మానం చేశారు. అన్నదానం వారి వంశం వారు చేశారంటే మిగతా వాళ్ళకేం వ్యతిరేకం కాదు. ఈ పరిధి అలా ప్రతి మనిషికి చుట్టూతో అనేక వలయాలు ఉంటాయి. అటువంటి వలయాల్లో ఒక వలయము, ఒక పరిధి కాసల నాటి పరిధి. కాబట్టి దాన్ని సహృదయంతో స్వీకరించాలి, కానీ వేరేగా అర్థం చేసుకుంటే అది సరైనటువంటి రీతి కాదు. అలా అపార్థాలు చేసుకుని వ్యవహరించే తీరులు ఉన్నాయి. నేను ఒక పత్రికకి 20 ఏళ్ళుగా సంపాదకునండి, సనాతన ధర్మ జ్యోతి అని చెప్పి. నా పత్రికలోనే ఒక ఆయన వ్యాసం రాశాడు. ఏమిటంటే బ్రాహ్మణ శాఖలు, బ్రాహ్మణులు వివిధ శాఖలు అని ఒక వ్యాసం రాశాడు. ఆ వ్యాసం అన్నిట్లో బ్రాహ్మణుల్లో ఉన్న అన్ని శాఖల్ని గురించి వ్రాస్తూ కాసలనాడు గురించి వ్రాశాడండి. ఇది పరిమితమైన శాఖ, ఇందులో గుర్తింపదగిన మహనీయులు లేరు అని చెప్పి నా పత్రికకే వ్యాసం ఇచ్చాడు. ఆయనకి నేనెవరో తెలియదు. మరి సామవేద షణ్ముఖ శర్మ గారు గుర్తింపు లేని వ్యక్తి కాసలనాటి వాడు. చాలామంది ఉన్నారు, మహాశ్రౌతులు ఉన్నారు. ఇప్పటికి కూడా కపిలవాయి రామశాస్త్రి గారు, వాళ్ళ తండ్రి గారు అగ్నిహోత్రావధానులు గారు మహాశ్రౌతి. మల్లావజ్జుల సుబ్బరామశాస్త్రి గారు అని చెప్పి పూర్వమీమాంసా శాస్త్రంలో ఆనాడు ఆయన్ని మించినటువంటి వాళ్ళు లేరండి. సింహస్వప్నంగా ఉండేవాడు. ఎవ్వరూ ముందు కూర్చుని శాస్త్రార్థం చేయగలిగేవాళ్ళు కాదు పూర్వమీమాంసలో. అటువంటి మహనీయులు ఉన్నారు, లేకపోలేదు. కాకపోతే ఈ వీళ్ళకి సంబంధించిన జ్ఞానం ఆయనకి లేదు, ఆ రచయితకి లేదు. అందువల్ల అట్లా రాశాడు. ఈ కొన్ని బలహీనతల వల్ల కూడా వాళ్ళు అట్లా వ్రాసి ఉండొచ్చు అని అనుకున్నాను. ఏదైనా ఇటువంటి సంఘాల ద్వారా మన సమున్నతిని మనం సాధించుకోవటం కోసమని ఇవి దోహదపడాలి అని చెప్పి నేను మనవి చేస్తున్నాను. యథార్థంగా ఆలోచిస్తే ఇది అప్పయ్య దీక్షితుల వారు పెట్టినటువంటి విధానం అండి. ఈనాడు ఈ భేదము అప్పయ్య దీక్షితుల వారు పెట్టారు. ఎందుకు పెట్టారో కూడా చెబుతున్నాను. వాళ్ళ అమ్మాయిని ఓ దూర ప్రాంతంలో ఇచ్చి వివాహం చేశారు.
పెళ్ళి జరుగుతూ ఉంటే మా ప్రాంతానికి ఇక్కడ చీర పెట్టాలి, మాకు ఇక్కడ పద్ధతి లేదే, కాదు మాకు ఇదే పద్ధతి, మాకు అదే పద్ధతి అని ఉభయులు మా ప్రాంతం పద్ధతిది మా ప్రాంతం పద్ధతిది అని వాదించుకుని చివరికి ఆ కాపురం దెబ్బతిన్నది. దాంతో ఆయన నిబంధించాడు, ఎక్కడ వాళ్ళు అక్కడ పెళ్ళిళ్ళు ఎక్కడ వాళ్ళు అక్కడ చేసుకుని ఆడవండి, దేని పోయింది ప్రతిభ తగాదాలు ఎందుకు, అక్కడ వాళ్ళు ఇక్కడ చేసుకునే. అందువల్ల ఈ శాఖలు వచ్చాయండి. ఒక విషయం ఏమిటంటే చాలా మంచిదే, కాసలనాటి శాఖ కోసమని ఒక సంస్థ ఏర్పడటం. ఎందుకంటే ఒక చిన్న కొంతమంది కలిసే ఒక ట్రస్టు కార్యవర్గము ఏర్పాటు చేసుకుని వృద్ధి కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. ఇది మంచిదే కానీ తప్పేమి కాదు. కానీ యథార్థాలు కూడా మనం కొన్ని తెలుసుకోవాలి. ఇవి పరస్పర విభేదానికి కారణం కాకూడదు. ఎందువల్లంటే ఇవాళ బ్రాహ్మణ జాతిలో వివాహాలు చాలా కష్టంగా ఉన్నాయి. మనం పరిధిని విస్తృతం చేసుకోకపోతే, ఇప్పుడు పిల్లి ఉన్నదండి, ఆ పిల్లిని కాస్త దానికి విస్తృతంగా మనం అవకాశం ఇస్తే పారిపోతుంది. దాన్ని సంకుచితం చేశామా మీదకి వచ్చి గుడ్లు పీకుతుంది. అట్లా గోడలు దూకేంత పరిస్థితి రాకుండా మనం విస్తరిస్తే ఆ పరిధిలో వివాహాలు చేసుకుంటూ ఇబ్బంది లేకుండా ఉంటారు. కానీ గోడలు దూకే పరిస్థితి వస్తే చిన్న గోడలే కాదు పెద్ద గోడలే దూకేసి వేరే మతాల్లోకే వెళ్ళిపోతున్నారు. అందుకోసమని మనము విస్తృత కూడా మనం అంగీకరిస్తూ ఇది విభేదాలకు కారణం కాకూడదు, వృద్ధికి కారణం కావాలి. ఆ కాసలనాడులో కూడా ఇంతమంది మహనీయులు ఉన్నారు అని నిరూపించటానికి దీన్ని మనం వినియోగించుకుంటే అది చాలా గొప్పది. ఎందుకు చెప్తున్నానంటే ఒక ఆయన వాళ్ళ కొడుకుని నా దగ్గరికి తీసుకొచ్చి శాస్త్రి గారు నా దగ్గరికి ఆయన తీసుకొచ్చాయంటే ఆలోచించండి, ఆయన కూడా నా యందు ఎటువంటి అభిప్రాయం ఉన్నదో. వాళ్ళ అబ్బాయిని నా దగ్గర తీసుకొచ్చాడు, అప్పటికి 32 33 ఉన్నాయి. వాడు మా వెల్నాటి శాఖ అమ్మాయి దొరికితేనే చేసుకుంటాను అని పంతం పడుతున్నాడు, కాస్త మీరు చెప్పండి శాస్త్రి గారు, ఇలా పంతం పట్టడం మంచిది కాదని చెప్పండి అని నా దగ్గరికే తీసుకొచ్చి చెప్పించాడు. నేను కాసలనాడు వాడిని, ఆయన వెల్నాడు. ఆయన వాళ్ళ అబ్బాయికి నా చేత చెప్పించాడు. చెప్పినా వినలేదు. ఇప్పటికి 45 ఏళ్ళు దాటాయి, ఇంకేం పెళ్ళి అవుతుంది? ఒకవేళ పెళ్ళైనా పూర్వ సువాసినులు దొరుకుతారు తప్పితే కన్యకలు దొరకరు ఆయనకి. కాబట్టి ఆ పరిస్థితి అయిపోయింది, ఇక పెళ్ళి లేదు పెట్టకు. అందువల్ల ఇలా అది సంకుచితత్వానికి ప్రమాదానికి హేతువు కాకుండా ఉండాలి. ఆ రచయిత రాసినట్లుగా మన యొక్క బలహీనత కాదు, మాలో కూడా గొప్పవాళ్ళు ఉన్నారు అని నిరూపించేటట్లుగా మనం అభివృద్ధిని సాధించాలి అని చెప్పి ఈ కాసలనాటి సంస్థని నేను కోరుతూ, తోటి కాసలనాటి వ్యక్తిగా నన్ను ఇంతగా సన్మానించినందుకు, నా మాటల్ని శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, స్వస్తి ప్రజాభ్య ఒక్క మాట చెబుతానండి. ఈ శ్లోకం చదవబోతుంటే గుర్తుకొచ్చింది, తర్వాత మళ్ళీ చదువుతా. అసలు పూర్తి చేసేటప్పుడు నేను ఒక చోటకి ఉపన్యాసానికి పెడితే ఈ శ్లోకం చెబుతూ చివరిలో మంత్రపుష్పమయ్యాక స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిమహిషా గో సజ్జనేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు అన్నారు. నేను అడిగాను వాళ్ళని, ఏమయ్యా గో సజ్జనేభ్య ఏమిటి? ఆ శ్లోకాలని శాస్త్రాన్ని కూడా మార్చేస్తారా ఏంటి? గో బ్రాహ్మణేభ్య శుభమస్తు అనాలి అని అంటే వాళ్ళు అన్నారు, గో బ్రాహ్మణులకి శుభం జరగాలని ఎందుకు అనాలండి? గో సజ్జనేభ్య అంటే వాళ్ళలో మంచి వాళ్ళు ఉంటే వాళ్ళు దీంట్లో వస్తారు కదా, బ్రాహ్మణుల్లో చెడ్డవాళ్ళు ఉంటే వాడు రాకుండా పోతారు కదా, అందువల్ల గో సజ్జనేభ్య అంటున్నాము అని చెప్పి చాలా తెలివిగా చెప్పుకొచ్చాడు.
ఒక తెలివి తక్కువ వాళ్ళలారా, గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అంటే అర్థం ఏమిటి? గోవులకి బ్రాహ్మణులకి శుభం జరగాలి అని కాదు ఆ శ్లోకం యొక్క అర్థము. అర్థం తెలియక మీరు ఇలాంటి దురాలోచన చేస్తున్నారు. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అంటే గోభ్య బ్రాహ్మణేభ్య, గోవుల వలన బ్రాహ్మణుల వలన శుభమస్తు నిత్యం అని. అంతే తప్పితే గోవుల కొరకు బ్రాహ్మణుల కొరకు శుభం జరగాలని కాదయ్యా. అర్థం తెలియక మీరు శ్లోకాన్నే మార్చేస్తున్నారు. ఎందుకు చెప్పారు ఈ శ్లోకం అంటే చెబుతున్నాను. కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు, సహయజ్ఞ ప్రజా సృష్ట్వా పురోవాచ ప్రజాపతి. బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ మనుష్యుల్ని సృష్టి చేస్తూ మనుష్యులతో పాటు యజ్ఞాల్ని కూడా సృష్టి చేశాడు. చేసి ఒక మాట అన్నాడు, దేవాన్ భావయత నేనా తే దేవా భావయంతు వః పరస్పరం భావయంతః శ్రేయః పరమవాప్స్యథ. ఓ మనుష్యులారా, దేవాన్ భావయత అనేనా ఈ యజ్ఞంతో మీరు దేవతల్ని తృప్తిపరచండి. తే దేవా భావయంతు వః, ఆ దేవతలు మీకు వర్షాధికం ఇచ్చి తృప్తిపరుస్తారు. పరస్పరం భావయంతః, మీరు దేవతలు కూడా పరస్పరం సహకరించుకుంటూ శ్రేయస్సు పొందండి అని బ్రహ్మదేవుడు చెప్పాడు. ఆ మాట కృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. అంటే లోకాలు బాగుపడాలి అంటే ముఖ్యమైనది దేవతల్ని తృప్తిపరచాలి, దేవతలు మనల్ని అనుగ్రహించాలి. ఇలా దేవతల్ని తృప్తిపరచడానికి మార్గం ఏమిటి? యజ్ఞాలు. యజ్ఞాల ద్వారా తృప్తి. అగ్నిముఖాయి వహి దేవతలందరికీ కూడా అగ్నిముఖం అంటే యజ్ఞమే ముఖం. అలా తృప్తిపరచాలి అని అర్థము. కాబట్టి లోకాలు బాగుపడాలి అంటే యజ్ఞము ప్రధానము. యజ్ఞానికి 2 రకాల అవసరాలు ఉన్నాయి. యజ్ఞానికి కావలసినటువంటివి 2. ఒకటి ద్రవ్యము, రెండవది మంత్రము. యజ్ఞం కావాలి అంటే ఈ ప్రధానమైనవి 2 అండి. ఒకటి ద్రవ్యము, 2 మంత్రము. ద్రవ్యము దేని నుంచి వస్తుందండి? యజ్ఞానికి కావలసిన ద్రవ్యం అంటే నెయ్యి, ఘృతం దేని నుంచి వస్తుంది? గోవు నుంచి. మంత్రము బ్రాహ్మణు నుంచి. కాబట్టి గోబ్రాహ్మణేభ్య శుభమస్తు అన్నారు. గోవుల వలన బ్రాహ్మణుల వలన యజ్ఞాలు జరిగి, యజ్ఞాల వల్ల లోకాలకి మేలు జరిగి, ఆ విధంగా వీళ్ళ వల్ల శుభం జరగాలి అని చెప్పి ఉద్దేశం తప్పితే బ్రాహ్మణులకు వరగబెట్టేదేం కాదు. ఈ శ్లోకము పిచ్చి పిచ్చి వేషాలు వేసి శాస్త్రాన్ని కూడా మార్చకండి అని చెప్పాను. ఆ జ్ఞానం మనకి లేకపోతే మనం కూడా నిజమే అనుకుంటాం, మనము అదే చదువుతాం. అందుకోసం మీకు ఇంతగా వివరించాను. ఆలస్యమైనా కూడా, సమయం అయిపోయినా కూడా ఇప్పుడు నేను చదువుతున్నాను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష్యాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి. అమృతధారగా వారిచ్చినటువంటి ఆ ప్రసంగాన్ని చక్కగా ఆస్వాదించాం. చాలా చాలా ఆనందంగా ఉంది మనందరికీ. ఈనాటి ఈ కార్యక్రమాన్ని చక్కగా సుస్వర మంత్రోచ్చారణల మధ్య మనకందరికీ ఒక పవిత్ర వాతావరణాన్ని కల్పించి తరింపచేసిన విప్రవర్యులు శ్రీ తేజోమూర్తుల శ్రీహరిరావు స్వామియాజులు గారు, గౌరీశంకర్ నిఖిల్ గారికి శ్రీ చిదంబర శాస్త్రి గారి చేతుల మీదుగా సత్కారం.